పర్యావరణ పరిరక్షణ మానవుని మనుగడకు ప్రాణవాయువును అందించే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. సెప్టెంబర్ 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా నదుల్లో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇంకా ఇతర అధికారులందరికీ కూడా నమస్సమాంజలి తెలియజేస్తూ ముందు కూర్చున్నటువంటి మిత్రులందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా విద్యార్థినిమణులు చాలా ఎక్కువ మంది వచ్చారు, వారందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం అనేటువంటి ఒక పండుగ వాతావరణంలో అందరినీ దాంట్లో పాల్గొనేలా చేసి కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి తలంపు చేయటం. చెప్పినప్పటికీ కూడా ప్రకృతిని మనం కాపాడుకోవాలనేటువంటి మాట చెప్పి ఆయన రాజకీయ సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వారిద్దరికీ కూడా మన తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి వన మహోత్సవం కార్యక్రమానికి రాజమహేంద్రవరంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు యువ మిత్రులు ఆదిరెడ్డి శ్రీ ప్రశాంత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి డిఎఫ్ఓ గారు, కళాశాల ప్రిన్సిపాల్ గారు, ఇంకా ఇతర